వందే మాతరం సనాతన వజ్రకి స్వాగతం. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో సంభాల్ నగరం ఉంది. మీరు న్యూస్ చూసి ఉంటే అక్కడ మతోన్మాదులు, పురావస్తు అధికారులు సంభాల్ జమా మసీద్ యొక్క సర్వే చేయనివ్వకుండా ఆపటానికి రాళ్ల దాడులు చేశారని, అలాగే హిందూ వ్యతిరేక పార్టీలు, వైర్ లాంటి పత్రికలు, అర్ఫా ఖానుం, రానా అయూబ్ లాంటి అమ్ముడుపోయిన దరిద్రపు సో కాల్డ్ మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారాలు కూడా చేశారు. సరే, ఆ దిక్కుమాలిన మతోన్మాదము, ఆ రాజకీయము పక్కన పెడితే అసలు ఆ కోర్ట్‌లో వేసిన పిటిషన్ ఏమిటి? ప్రస్తుతం ఉన్న చారిత్రక ఆధారాలు ఏంటి అన్నది చూద్దాం. ఆ కోర్టు పిటిషన్‌లో వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కల్కి అవతారం యొక్క శ్రీ హరిహర మందిరాన్ని కూల్చి బాబర్ జమ్మా మసీద్‌ని కట్టించాడు. ఆ గుడి హిందువులకు ఎంతో ముఖ్యమైనది అని తెలిసి మొఘల్ ఆక్రమణలో దాన్ని మసీద్‌గా మార్చారు అని, దానికి తోడు ఏన్షియన్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1904 ప్రకారం అది పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని రక్షణలో ఉండాల్సిన చారిత్రక కట్టడం కింద వస్తుంది అని, హిందువులకు అక్కడ పూజలు చేసుకునే అధికారం రాజ్యాంగం ప్రకారంగా ఉంటుంది అని, పురావస్తు శాఖ వారు దాన్ని సరిగ్గా కాపాడుకోవట్లేదు అని, జనాలకి అక్కడికి వెళ్ళే అధికారం ఇవ్వట్లేదు అని ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో పౌరాణిక, చారిత్రక అంశాలను కూడా చెప్పారు. పురాణాల ప్రకారము మాహిష్మతి నది ఒడ్డున ఉన్న సంభాల్ నగరంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఆవిర్భవిస్తుంది అని, ఆ నగరానికి సత్యయుగంలో శంబలేశ్వరం అని, త్రేతాయుగంలో మహద్గిరి అని, ద్వాపర యుగంలో పింగళ అని, కలియుగంలో సంభాల అనే పేర్లతో పిలువబడుతుంది అని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం విశ్వకర్మ ఆ శ్రీ హరిహర మందిరాన్ని సృష్టి ఆదిలోనే నిర్మించినట్టుగా ఉంటుంది. హరిహరులు ఇద్దరూ ఒకటే అని చాటి చెప్తూ ఆ భవ్య మందిరాన్ని నిర్మించారని, అక్కడే శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం వస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అలాగే చరిత్ర ప్రకారం చూసుకుంటే ఆ మందిరం, ఆ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత తెలిసిన సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అక్కడ హరిహర మందిరాన్ని కట్టించినట్టుగా చరిత్ర చెప్తోంది. దాని భాగాలు అక్బర్ ఆక్రమణ సమయంలో కూడా ఉండేవి అని ఆ పిటిషన్ చెప్తోంది. అదే పిటిషన్‌లో రాజ్‌పుత్ల శిల్పకళ, నిర్మాణ శైలికి ఉదాహరణగా హైందవ మందిర చిహ్నాలు అన్నీ కనిపించేలాగా ఆ కట్టడం ఉన్నట్టుగా పిటిషన్‌లో చెప్పారు. ఇప్పుడు చారిత్రక ఆధారాలు, రచనల్లో ఏముందో చూద్దాం. బాబర్ నామాలో అంటే బాబర్ సొంత డైరీ అంటారు. దానిలో బాబర్ ఆదేశాల మేరకు 1527, 28 మధ్యలో తన సేనాపతి హిందూ బేగ్ అనేవాడు సంభాల్‌లోని హిందువులను దెబ్బతీయడానికి, వారి మత రాజ్య ఆధిపత్యం చూపించడానికి అక్కడ ఉన్న హిందూ దేవాలయాన్ని పాక్షికంగా కూల్చి దాని మీద మసీదు కట్టాడు అని రాయబడి ఉంది. అక్కడ ఒక శిలాఫలకం ఉంది అని, దీని గురించి దానిలో చెక్కించబడి ఉంది అని తెలుస్తుంది. అయితే బాబర్‌నామా హిందువులు రాసిందేమీ కాదు గదా! వాళ్ళ పుస్తకంలోనే అక్కడ ఒక హిందూ దేవాలయం ఉండేదని, దాన్ని కూల్చి కట్టారు అని ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్బర్ ఆక్రమణ సమయంలో ఐన్ అక్బరీ అనేది కూడా రాయబడింది. దానిలో కూడా సంభాల్‌లో హరిమండల్ అనే మందిరం ఉంది అని, అక్బర్ సమయంలో కూడా ఆ మందిరం ఉన్న ప్రాంతానికి ప్రాముఖ్యత ఉంది అని తెలుస్తుంది. ఆ సమయంలో ఆ మందిరాన్ని ఒక బ్రాహ్మణ కుటుంబం చూసుకుంటున్నట్టుగా, అదే క్షేత్రంలో కల్కి భగవానుడి అవతారం వస్తుంది అన్నట్టుగా కూడా దానిలో చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక చారిత్రక ఆధారం కూడా చూద్దాం. 1874 నుండి 76 వరకు అప్పటి బ్రిటిష్ పురావస్తు అధికారి అయిన కన్నింగ్‌హమ్ టూర్స్ ఇన్ సెంట్రల్ దోఆబ్ అండ్ గోరఖ్పూర్ అనే రిపోర్ట్‌లో సంబాల్ మందిరం గురించి కూడా రాశాడు. అక్కడ జమీ మస్జిద్, హరి మందిర్‌ని కూల్చి కట్టినట్టుగా హిందువులు అంటారు. అక్కడ 20 అడుగుల స్క్వేర్‌లో మధ్యలో గోపురంతో గది ఉంది అని మెజర్‌మెంట్స్ చెప్తూ, ఆ సమయంలో మహమ్మదీయులు ఈ మస్జిద్‌ని బాబర్ కట్టినట్టుగా చెప్తూ ఒక శిలాఫలకం చూపిస్తారు అని, దాని మీద బాబర్ పేరు ఉంది అని, అయితే హిందువులు అది దొంగ శిలాఫలకమని, దాని వెనుక అసలైన శిలాఫలకం అనేది ఉంది, దాని మీద హైందవులు చెక్కిన విషయాలు ఆ గుడి గురించి ఉంటాయి అని చెప్తున్నారు అని రాశాడు. అలాగే సంబల్‌లోని చాలామంది ముసల్మాన్లు బాబర్ పేరు ఉన్న శిలాఫలకం నకిలీదే అని, వారికి ఆ కట్టడం 1857 లేదా దానికన్నా 25 ఏళ్ల ముందు వారి చేతుల్లోకి వచ్చింది అని, బలవంతంగా కబ్జా చేశారు అని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా రాశారు. అప్పటి కోర్ట్‌లో దొంగ సాక్ష్యాలు, నకిలీ శిలాఫలకాలు చూపించి దాని అధికారం లాక్కున్నారు అని, ఆ ప్రాంతంలో హిందువులు మైనారిటీగా ఉండేసరికి లాక్కోవడం ఈజీ అయిందని ముసల్మాన్లు స్వయంగా ఒప్పుకున్నట్టుగా కనింగ్‌హమ్ రాశాడు. అదే కాకుండా కనింగ్‌హమ్ పరిశీలనలో ఆ మస్జిద్ కట్టడంలో క్లియర్‌గా హైందవ కట్టడాల అంశాలు ఉన్నట్టు, హైందవ శిల్పాలు, చెక్కటాలు లాంటివి ఉన్నట్టు, వాటిపైన మొఘల్ మేస్త్రీలు ప్లాస్టర్ అద్దేసి ప్లాస్టర్‌తో మూసేశారు అని, స్తంభాలు,
శాండ్‌స్టోన్ ముక్కలు, మిగిలిన హిందూ దేవాలయ చిహ్నాలు చాలా ఉన్నట్టుగా కన్నింగం రాశాడు. మొత్తానికి పిటిషన్‌లో ఆ కట్టడం మొత్తాన్ని పురావస్తువారి రక్షణలో ఉండే కట్టడంగా, హిందువుల ధార్మిక స్థలంగా గుర్తించి, హిందువులకు వాళ్ళ హక్కు కలిగించాలి అని, దాని పూర్వస్థితికి అంటే శ్రీ హరిహర మందిరంగా పునర్నిర్మించాలి అని కోర్ట్‌లో పిటిషన్ పెట్టారు. అలాగే ఆ కేస్ వాదిస్తున్న సుప్రీం కోర్ట్ లాయర్ విష్ణుశంకర్ జైన్ గారు, అది ఏఎస్ఐ వారి రక్షణలో 22 డిసెంబర్ 1920లో ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్‌గా డిక్లేర్ అయింది అని, ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో అలా డిక్లేర్ చేసినవి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కిందికి రావు అని స్పష్టం చేశారు. సో, హిందువుల హక్కుల పరంగా చూడాలన్నా, న్యాయబద్ధంగా చూడాలన్నా, చరిత్రపరంగా చూడాలన్నా అది హిందూ మందిరంగా పునర్నిర్మించబడాలి అన్నదే న్యాయం. ఏమవుతుంది అన్నది మనకి మున్ముందు తెలుస్తుంది. అప్పటిదాకా డబ్బుకు అమ్ముడుపోయే లేదా మతోన్మాద రాక్షసులు చెప్పే దొంగ వార్తలు, మాటలు నమ్మకండి. కుదిరినంత మందికి ఈ విషయాలు తెలియజేయండి. కుదిరినంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని అందించండి. జై శ్రీరామ్! జై భారత్!